నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళలంటే చంద్రబాబుకు గౌరవం లేదు. తాడేపల్లిలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మహిళల రక్షణకే అత్యంత ప్రాధాన్యత. తిరుపతిలోని కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చనా మజుందార్. హాజరైన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు తదితరులు. శ్రీ సీతారాముల ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి. మనుబోలు మండలం కొమ్మలపూడిలో జరిగిన దేవాలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. మనుబోలు మండలం కొమ్మలపూడిలో కొలువై ఉన్న శ్రీ సీతారాముల ఆలయంలో నిర్వహించిన కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. మహిళల రక్షణకే జాతీయ మహిళా కమిషన్ ప్రాధాన్యత ఇచ్చి పనిచేస్తుందని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చనా మజుందార్ తెలిపారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చనా మజుందార్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్చనా మజుందార్ మాట్లాడుతూ మహిళలు తమ హక్కులు కాపాడుకోవాలని హెల్ప్ లైన్, మెయిల్ ద్వారా కమిషన్ కు ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా మహిళలకు రక్షణ కల్పించడానికే కమిషన్ ఉందని పేర్కొన్నారు. మహిళలపై గృహహింస, లైంగిక హింస, వరకట్నం, హత్యాయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారు తమ హక్కులు కాపాడుకోవడానికి ధైర్యంగా ముందుకు రావాలని వారు వివరించారు. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ we have organized one Jan Sunai, that is Lok Adalat at doorstep, and Honorable SP of the district and district magistrate, they all are with us since morning, and our state commission member and other DALSA advocates, all police personnel and most of the complainants are present here. We have selected 8 districts, of which 3 districts have came here physically and 4 more districts are joined us virtually. Four districts. So we have selected only 56 number of cases for the day, and some walk-in cases also we have given hearing, and already around 30 cases are done, 28 to 30 done. Rest 50% are after this interval we will start. Mostly we get domestic violence cases and cases where women are not getting justice since a long time. They are going here and there before police, before court. Things are getting detained. They are not getting financial help. They are not getting support from her parental house nor from in-laws. So they are helpless. This needs some legal, social help. NCW stands with them, give them hearing and tries to stand beside them, give them judgment at the earliest date possible. And SP Sahab, district magistrate, they are helping us like anything. So cases are being solved. Till now, no case, out of the 28-30 cases, no case remain unresolved. So it is a quick disposal of the case.
getting freedom from the నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ మెంబర్ డాక్టర్ అర్చనా మజుందార్ గారు అండ్ వాళ్ళ ఎంటైర్ టీమ్ వచ్చున్నారు. ఇవాళ మొత్తం 8 డిస్ట్రిక్ట్స్ తాలూకా గ్రీవెన్సెస్ని ఇక్కడ ఈరోజు జన్సున్వాయిలో భాగంగా తిరుపతి కలెక్టరేట్లో పెట్టడం జరిగింది. చాలామంది అంటే ఏదైతే కంప్లైంట్స్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్క కంప్లైనెంట్ని కమిషన్ సభ్యులు చాలా డీటెయిల్డ్గా వాళ్ళ సమస్యని విని అక్కడికక్కడే కన్సర్న్డ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నుంచి కేసు స్టేటస్ తాలూకా తీసుకొని ఎలా అవుతుంది కేసు పురోగతులు తీసుకొని కరెక్ట్గా చేస్తున్నారా లేదా, అడిషనల్ రెమెడీస్ ఏమైనా చేయాలా, లేదంటే మళ్ళీ రీఎంక్వైరీ చేయాలా, రీఇన్వెస్టిగేట్ చేయాలా, లేదంటే ఐఓని ఏమన్నా మార్చాలా, ఇట్లా అక్కడికక్కడే డెసిషన్స్ తీసుకొని కంప్లైనెంట్స్కి కూడా కేసును బట్టి ఇమ్మీడియట్ జస్టిస్ వచ్చే విధంగా కూడా నేషనల్ కమిషన్ సభ్యులు చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి జిల్లాలో ఎవరైతే ముఖ్యంగా మహిళలు ఇలాంటి ఈరోజు ఉమెన్ సెంట్రిక్ ఇష్యూస్, వాళ్ళ రిలేటెడ్ కేసెస్, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ గ్రీవాన్సెస్ అవన్నీ కూడా పర్సనల్గా విని వాటిని సాల్వ్ చేసే ప్రాసెస్లో ఈరోజు కలెక్టరేట్లో మనమందరం కూడా ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది. ఈరోజు కంప్లైనెంట్స్ కావచ్చు, రెస్పాండెంట్స్ కావచ్చు, వాళ్ళకున్న ఇష్యూస్ని డైరెక్ట్గా కమిషన్కి చెప్పుకునేటట్లు. సో ఆ కమిషన్ కూడా మ్యామ్ వాళ్ళ ఎంటైర్ టీమ్ కూడా ఆ గ్రీవెన్సెస్ అన్ని విని వాళ్ళకి ఎటువంటి మెజర్స్ తీసుకుంటే, అంటే ప్రజెంట్ ఐఓస్ చేసినటువంటి వాళ్ళ ఎఫర్ట్స్, వాళ్ళ ఇన్వెస్టిగేషను అది రిక్వైర్డ్ అంటే సరిపోయిందా, లేకపోతే ఇంకా అదర్ రెమిడియల్ మెజర్స్ ఏమైనా ఉన్నాయా, ఎక్స్ట్రా ఇన్వెస్టిగేషన్ కానీ, ఎడిషనల్ ఇన్వెస్టిగేషన్ కానీ, ఎక్స్ట్రా మెజర్స్ ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా కన్సర్న్ ఆఫీసర్స్కి అందరికీ కూడా సజెస్ట్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చినటువంటి మహిళలంటే చంద్రబాబుకు గౌరవం లేదని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో అప్పు చెల్లించలేదని శిరీష అనే మహిళను టీడీపీ కార్యకర్తలు హింసించారని తెలిపారు. 5 లక్షల మంది వరకు పింఛన్దారులను ఆయన తగ్గించేశారని విమర్శించారు. పుష్ప సినిమా డైలాగ్ రాయడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా అంటూ జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. పైగా అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఇచ్చే పెన్షన్లు తగ్గించేసినాడు. ఈయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఎలక్షన్ జరిగే నాటికి మార్చిలో ఈయన ఎలక్షన్కు పోయే నాటికి 66,34,742 పెన్షన్లు ఉంటే నిన్న జూన్లో పెన్షన్ అంటే ఈ నెలలో ఇచ్చిన పెన్షన్ ఎంతమందికి అంటే 61,48,000 మంది, అంటే 5 లక్షల పెన్షన్ తీసేసినాడు. ఎలక్షన్కు పోయే నాటికి 66,34,742 పెన్షన్లు ఉంటే 2024లో సంవత్సరం తిరిగేసరికి ఒక్కరికి కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు 5 లక్షల పైన 5 లక్షలు తగ్గించేసినాడు. టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప నరికేస్తాం. అదే పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని. కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతేనేం లే పాపం. మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే, సంతోషపడదాం. సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం. మారి టీడీపీని రప్ప కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అసలు రాష్ట్రంలో కేసుల మీద దర్యాప్తు చేయాలి,
ఇలాంటి ఘటనలు జరగకోకుండా చూసుకోవాలి అనే ఆలోచన ఎవరికైనా ఉందా? పోనీ టైం ఎవరికైనా ఉందా? ఎంతసేపు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్. సీతారాముల ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆకాంక్షించారు. మనుబోలు మండలంలోని కొమ్మలపూడి గ్రామంలో నిర్వహించిన శ్రీ సీతారాముల దేవాలయ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామంలో కొలువైన శ్రీ సీతారాముల దేవాలయ వార్షికోత్సవ వేడుకలకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే సోమిరెడ్డికి స్థానిక నాయకులు మన్నెమాల భాస్కర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి తదితరులు పూలమాలలు వేసి సత్కరించి స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు. మొదటి గ్రామ దేవత వేమాలమ్మ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం సీతారాములను దర్శించుకుని వేద పండితుల ఆశీస్సులు పొందారు. పూజా కార్యక్రమాల అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ సీతారాముల కళ్యాణంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు ఏడాది పాలన రసవత్తంగా సాగుతుందని ఆయన వివరించారు. సీతారామ కళ్యాణం వైభవంగా చేస్తున్నారు. ప్రభాకర్ గారు చైర్మన్, అట్లే మా భాస్కర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి, అంటే సీతా కళ్యాణం డేట్ కాకుండా విగ్రహ ప్రతిష్ట జరిగిన రోజు సీతా కళ్యాణం చేయటం ఆనవాయితీ అని చెప్తున్నారు. మంచి విషయం, చాలా బాగా వైభవంగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ విధంగా చేస్తారు. అలా సీతారాముల ఆశీర్వాదాలు ఈ గ్రామానికి, మండలానికి, నియోజకవర్గానికి, జిల్లాకి ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు గుండాల శిరీష, నాయకులు ఉమామహేశ్వర్ రెడ్డి, పి రామకృష్ణయ్య, ఆవుల అంకయ్య గౌడ్, మస్తాన్ నాయుడు, వెందోటి భాస్కర్ రెడ్డి, మధునాయుడు, రమేష్, పెంచలయ్య, శివుడు రాజా, రాయపాటి కిరణ్ కుమార్, చెన్నారెడ్డి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాకాడు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో 2వ విడత ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ రమాదేవి కోరారు. వాకాడ్లోని ఐటీఐ కళాశాలలో ఆమె మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల 15వ తేదీ వరకు అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, అలాగే కళాశాలలో వెరిఫికేషన్ చేసుకోవాలన్నారు. ఏదైనా సందేహాలు, సలహాల కోసం కళాశాలలో సంప్రదించాలని ప్రిన్సిపల్ రమాదేవి వివరించారు. శిక్షణ ఐటీఐ వాకాడ్ నందు 25-26 సంవత్సరం గాను 2వ విడత ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 19/6/2025 తేదీ నుండి 17/7/2025 తేదీ సాయంత్రము 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకొనవలెను. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్లైన్ వెబ్సైట్ నందు iti.ap.gov.in నందు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకొనవలెను. ఏదైనా ఐటీఐ నందు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసుకొనవలెను. కోట పట్టణంలోని షాదీ మంజిల్లో టీడీపీ సంస్థాగత ఎన్నికలపై అభిప్రాయ సేకరణ జరిగింది. నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు ఈశ్వరవాక శివకోటేశ్వర్ రెడ్డి, కోట మండల పరిశీలకులు వల్లూరు రమేష్ నాయుడు ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ జరిగింది. పార్టీ మండల అధ్యక్ష పదవికి మద్దాలి సర్వోత్తమరెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, తీగల సురేష్ బాబు, పాదర్తి కోటేశ్వర్ రెడ్డి పోటీ పడుతున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల అభిప్రాయాలను అధిష్టానానికి పంపి అధ్యక్షుడి పేరు ప్రకటిస్తామని పరిశీలకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, దశరథరామరెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంస్థాగత ఎన్నికలు జగన్ రాసేవాళ్ళు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మండలాల నుంచి ప్రతి మండలంలో అభిప్రాయ స్వీకరణ తీసుకొని ఎవరైతే ఫస్ట్ అక్కడ ఉండి ఏకగ్రీవంగా, ఎందువల్లంటే మనం ఇక్కడ రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ కానివ్వండి, జడ్పీసీ కానివ్వండి, ఎంపీపీ కానివ్వండి, మన కార్యకర్తలు నిలబడే ఎలక్షన్లో ఈ స్థానిక సంస్థల్లో మనస్ఫూర్తిగా చెప్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే కష్టపడ్డ ప్రతి ఒక్క వ్యక్తిని పార్టీ ఈ రోజు అధ్యక్ష సంస్థలు, రైతు విభాగం, మహిళా విభాగం, బీసీ అందరూ చూస్తాము. ముఖ్యంగా ఈ మీటింగ్ 15 నిమిషాలు టైం ఇస్తాము. ఈ 10-15 నిమిషాల్లో మీరు ఇక్కడ మాట్లాడిన వ్యక్తుల్లో మెయిన్ అధ్యక్షుడు మెయిన్, అది మూలం కిరీటంతో సమానం. ఆ అధ్యక్ష పదవి చేసుకోవడం కాబట్టి పార్టీ అధ్యక్షుడుగా పనిచేశారు. కాబట్టి చెప్తున్నాం, లోకల్ బాడీస్లో మనం గెలవాలి.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి పెద్దలు కానీ నాయకులు ఎవరైతే పార్టీ కష్టపడి పనిచేయగలుగుతారో, ఎవరైతే పార్టీని ముందుకు నడిపించగలుగుతారో, ఎవరైతే ఓట్లేసి మన పార్టీ ప్రతిష్టను క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, మరి అదేవిధంగా బూత్ కమిటీ కానీ ఉన్నటువంటి పెద్ద మనుషులు, మిగతా ఎంపీటీసీలు, డెప్యూటీసీలు, మాజీలు ఎవరున్నా కూడా మాకు సలహాలు ఇవ్వండి. బాలు అదేవిధంగా బూత్ కన్వీనర్లు శ్రీనివాసులు ఉన్నాడు, సునీల్ ఉన్నాడు, వెంకటేశ్వర ఉన్నాడు, చెన్నై ఉన్నాడు, వీళ్ళందరూ కలిసి చేస్తున్నా. అదేవిధంగా కూడా తెలియజేస్తున్నా. ఇంకా గూడల విషయానికి వస్తే గూడల్లో వెంకటకృష్ణారెడ్డి అన్నను కొల్లి మొదటి నుంచి పాపం పార్టీని పెట్టుకున్నాడు. అదేవిధంగా లాస్ట్ లో మనకు మన రఘు, అదేవిధంగా రాజ్ కిషోర్ ఇద్దరు పార్టీలోకి వచ్చారు. ఇంకా బూత్ కన్వీనర్ విషయం అయితే చెప్పబడలేదు. వాళ్ళందరూ మొదటి నుంచి మన సచివాలయం ఏమి, మన ధనుంజయ ఏమి, అదేవిధంగా పనిచేశారు. అదేవిధంగా సంబంధం తెలియజేస్తున్నా, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు. ఇంకా మనకు గోడల విషయంలో బాగా చంద్రశేఖర్, మన మస్తాన్ భాయ్, చోటే భాయ్, అదేవిధంగా పూచి సుబ్రహ్మణ్యం, అదేవిధంగా వెంకటేశ్వరు, వీళ్ళందరూ. అదేవిధంగా ఇంకా గురువటపాలెం విషయం చేస్తే రఘురామన్న, కోటాయ, అదేవిధంగా జనార్దన్, వీళ్ళు ఫస్ట్ నుంచి పార్టీలోనే ఉన్నారు. అదేవిధంగా వీళ్ళతోటి మనకు బూత్ మన బాలకృష్ణ, కిరణ్, తేజ, అదేవిధంగా రెవెన్యూ డే సందర్భంగా వాకాడు మండలంలోని రెవెన్యూ అధికారులకు ఆటల పోటీలు జరిగాయి. తహసీల్దార్ రామయ్య ఆధ్వర్యంలో వాకాడులోని గురుకుల పాఠశాలలో ఈ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రామయ్య మాట్లాడుతూ మార్చి 20న రెవెన్యూ డే నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి సంవత్సరం జూన్ 20వ తేదీన రెవెన్యూ డే జరుపుకోవాలని చెప్పి ఆదేశించి ఉంది. అందులో భాగంగా మనం ముందస్తుగా ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు మరియు సర్వే డిపార్ట్మెంట్లో ఉండే అందరూ కూడాను ఈరోజు గేమ్స్ పోటీలు జరుగుతున్నాయి. వాళ్ళందరికీ కూడాను రేపు ఎంతో ఘనంగా మనం రెవెన్యూ డేలో వాళ్ళని సత్కరించుకోవడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ మండలంలో, వాకాడు మండలంలో ఉండేటువంటి ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా సత్కరించుకోవడం జరుగుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తహసీల్దార్ కటారి జయజయరావు, ఎంపీడీఓ దిలీప్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు కోటలోని రెవెన్యూ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మండలంలో సుమారు 140 ప్రదేశాలలో ఒక్కొక్క ప్రదేశానికి ఒక్క సచివాలయ సిబ్బంది ఇన్ఛార్జిగా ఉంటారని వారు తెలిపారు. ప్రజలు, ఉపాధి శ్రామికులు, పొదుపు మహిళలు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని అధికారులు వివరించారు. ప్రపంచ యోగా దినోత్సవము జూన్ నెల 21వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా మన ఇండియా స్థాయిలో ఆంధ్రప్రదేశ్ని ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు వైజాగ్లో ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేస్తూ మోడీ గారిని కూడా మన ప్రధానమంత్రిని ఇన్వైట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి మండలంలో కూడా యోగా డేని నిర్వహించమని మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. మన మండలంలో, కోట మండలంలో 140 కేంద్రాలు ఉన్నాయి. అంటే ఐడెంటిఫై చేసాం మేము 140 కేంద్రాలు యోగా చేయడానికి. 161 మంది ట్రైనర్స్ ఉన్నారు. వాళ్ళకందరికీ కోచింగ్ ఇవ్వడానికి 25,300 మంది రిజిస్ట్రేషన్ చేయించున్నాం. ఇప్పటికే 25,300 మందిని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. మన మండల టార్గెట్ 20,000 ఇచ్చారు. టార్గెట్ కూడా రీచ్ అయిపోయినాము. సర్టిఫికేట్స్ కూడా వాళ్ళకి రెడీ అయినాయి. ఇవన్నీ
21వ తారీఖున ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తుంది. ప్రతి సచివాలయ పరిధిలో జరుగుతుంది ఇది. మన హెడ్ క్వార్టర్లో అయితే జెడ్పీ హై స్కూల్లో కోటలో ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 7:45 నుంచి 8:45 1 అవరే జరుగుతుంది. 7 నుంచి 8 నుంచి 7:45 నుంచి 8:45 వరకైనా సరే అనుకూలంగా చేస్తాం. మరీ టైమింగ్స్ అయిపోతే మాత్రం కుదరదు. మనకిచ్చిన టైము ఫ్లాగ్ ఎట్లా ఆవిష్కరిస్తామో ఆ విధంగానే వీటికి కూడా టైమింగ్స్ ఉంటాయి. యోగాకి ఆ టైంలోనే జరుగుతుంది. ఆ టైంలో అందరూ హాజరు కావాలని ప్రతి డిపార్ట్మెంట్కి సూచనలు ఇవ్వడం జరిగింది. మనుబోలు మండలంలోని కొమ్మలపూడి గ్రామంలో కొలువైయున్న శ్రీ సీతారాముల ఆలయ 14వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం రాత్రి శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. వేద మంత్రాల నడుమ నిర్వహించిన స్వామివారి కళ్యాణంలో భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కళ్యాణం అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శ్రీధర్ రెడ్డి, ప్రసన్న దంపతులు వ్యవహరించారు. మనుబోలు మండలం కోదండరామపురం సమీపంలోని పిడూరు రోడ్లో కొలువైయున్న శ్రీ సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు విశేష పూజలు, భజన కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా చెంబేటి వేణుగోపాల్ రెడ్డి జ్ఞాపకార్థం భార్య కృష్ణవేణమ్మ, కుమారులు పద్మనాభరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలంటే చంద్రబాబుకు గౌరవం లేదు. తాడేపల్లిలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మహిళల రక్షణకే అత్యంత ప్రాధాన్యత. తిరుపతిలోని కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చనా మజుందార్. హాజరైన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు తదితరులు. శ్రీ సీతారాముల ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి. మనుబోలు మండలం కొమ్మలపూడిలో జరిగిన దేవాలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం మనుబోలు మండలం కమ్మలపూడిలో కొలువై ఉన్న శ్రీ సీతారాముల ఆలయంలో నిర్వహించిన కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.